వైద్యము ఇన్సూరెన్స్ అవకాశం, జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ అవకాశాలు. గొల్ల కురుములకు అత్యధికంగా ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు కావచ్చు, పార్టీలోని వివిధ హోదాల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ జాతీయ యాదవ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏదైతే గాంధీ భవన్ లో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ముందుగా కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ ప్రధానంగా మీ నిరసన తెలపడానికి ప్రధాన కారణాలు ఏమంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. మా గొల్ల కురుముల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ మాకు ఎటువంటి మంత్రి పదవి కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, తర్వాత 2 లక్షల యూనిట్లు కానీ కేటాయిస్తామని, నగదు బదిలీ కేటాయిస్తామని ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయంలో కూడా ప్రజల భాగస్వామ్యంలో మా యాదవుల పట్ల ఒక్క నిర్ణయం కూడా ప్రభుత్వం మాకు ఫేవర్గా చేయలేదు. కాబట్టి మా ప్రధాన డిమాండ్ మంత్రి పదవిలో వెంటనే మన గొల్ల కురుమ సోదరులలో ఎవరినైనా ఒకరిని మంత్రి పదవి వెంటనే నియమించాలి. కార్పొరేషన్ జీవో ఇచ్చారు కానీ కార్పొరేషన్ చైర్మన్ నియమించలేదు, దానికి డైరెక్టర్లను నియమించలేదు, దానికి ఎటువంటి నిధులు కూడా చేయలేదు. వెంటనే 5,000 కోట్లు మేము నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే MBA MCA మా విద్యార్థులు అన్నీ కూడా చదువుకొని ఉన్నారు, చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని మా జీవనోపాధికి పొందుతారు. కాబట్టి అదేవిధంగా రాబోయే జిల్లా పరిషత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా మా జనాభా 22 లక్షలు యాదవులు ఉన్నారు, 6 లక్షలు 28 దాదాపు 28 లక్షల గొల్ల కురుమ సోదరులు ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం జిల్లా పరిషత్లో కానీ, మండల పరిషత్లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ మేము సీట్లు కేటాయించి చైర్మన్లను, మండల పరిషత్ ఎంపీపీలను, సర్పంచ్లను చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు ఎవరిని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకులకు మీరు మద్దతు కల్పిస్తారు? పార్టీ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత కొంత సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందనే భావన ఉంది. మంత్రి పదవులలో ఎవరికి న్యాయం చేయాలని ఎవరైనా మీ పార్టీలో మా యాదవ్ గొల్ల కురుమ సోదరులే లేడా? అరువుడు బీర్ల ఐలయ్య యాదవ్ ఉన్నాడు, అనిల్ కుమార్ ఉన్నాడు. ఇలా రాజ్యసభ కాదు, ఆయన చిన్న వయసు వాళ్ళందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేవేందర్ యాదవ్ రాష్ట్ర అధ్యక్షుడు. మీరు ఇప్పుడు మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా బీసీలకు కావచ్చు, SC STలకు కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు ఈ వినూత్న నిరసన తీసుకోవడానికి గల కారణాలు ఏమంటారు? దాంతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మంత్రి పదవి విషయంలో హామీ రాలేదు, కార్పొరేషన్ పదవులకు సంబంధించి కావచ్చు, ఇతర పదవులకు సంబంధించి హామీ వచ్చింది. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ మీద ఎలా ఉండబోతుంది? మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ పెద్ద సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న, అదేవిధంగా 40 లక్షల మంది ఉన్న యాదవ కురుమలకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణలో కానీ మంత్రి పదవి ఉండేది. ఖచ్చితంగా మా మొట్టమొదటి కోరిక యాదవ కురుమల్లో మరి మంత్రివర్గంలోకి తీసుకోవాలి. ఇంకా 3 మంత్రులు ఖాళీ ఉన్నాయి. ఖచ్చితంగా మొదటి డిమాండ్ మేము యాదవ్ కురుమలలో మంత్రివర్గంలో తీసుకోవాలి. ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ ఇప్పటి IT శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి మా జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి మమ్మల్ని 33 జిల్లాల నుంచి పిలిపించి మరి గాంధీ భవన్ పిలిపించి మీరు మా కోటేయండి, మీకు మంత్రి పదవి ఇస్తాం, యాదవ కార్పొరేషన్ 5,000 కోట్లతో ఏర్పాటు చేస్తాం, 2వ విడత గొర్రెల పంపిణీ కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చి మేము గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గద్దెనెక్కిస్తే ఇవాళ మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంత్రి పదవి ఇవ్వకుండా 20 నెలలు అయింది ఇవాళ ప్రభుత్వం ఏర్పడి. మీకు ఇప్పుడు ఎలాంటి హామీ వచ్చిందంటారు? ఖచ్చితంగా మేము ఊరుకోము. ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం చెప్పిండ్రంటే, నా స్థాయిలో నేను ఢిల్లీ పెద్దలకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుపోయి ఖచ్చితంగా మీకు మంత్రి పదవి ఇచ్చేటట్టు చేస్తా అని ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం 2 నెలలని హామీ ఇవ్వడం జరిగింది. నా పేరు మేకల్ రాములు యాదవ్, నేను జాతీయ అధ్యక్షుడిని, జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి. ట్రయల్ మాత్రమే, మేము సినిమా ముందుంది. కేవలం ఇవాళ గాంధీ భవన్లో ఒక 2,000 గొర్రెలను తీసుకొస్తే ఇంత ఆగమైంది. మేము సాయంత్రం పూట మా గొర్రెల మందలు ఇంటికి వెళ్తుంటే ట్రాఫిక్ ఎంత ఇబ్బంది అవుతుందో అదే మేము రోడ్డు పైన ఒక రోజంతా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం స్పందింపజేస్తాం. వెంటనే ఈ 3 మంత్రి పదవిలో గొల్ల కురుమ సోదరులకు మంత్రి పదవి ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి గొర్రెల మందలు తోలి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందింపజేస్తానని డిమాండ్ చేస్తాం.
అన్నా నేను జాతీయ యాదవ కుల పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నా. నా పేరు చిలకల శ్రీనివాస్ యాదవ్. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏందనమాట యాదవులకు సముచిత న్యాయం చేయలేదు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి మభ్య పెడుతున్నారు. ఇంతవరకు మంత్రి పదవి కూడా లేదు. మంత్రులు ఎవరైతే స్థానంలో ఉన్నారో గెలిచి మీ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి వ్యక్తి అనిపించుకున్నాడు, అలాంటి వ్యక్తి కానీ ఇచ్చి మీరు న్యాయం చేకూర్చండి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 20% పైగా గొల్ల కురుమలను కలిసి ఉన్నాం. మేము దాదాపుగా 90 లక్షల పైగా జనాభా ఉన్నాం. మమ్మల్ని ఏందనమాట 2% రిజర్వేషన్ ఇచ్చేసి యాదవులకు అన్యాయం చేస్తున్నారు. యాదవులకు చదువుల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ చాలా అన్యాయం చేస్తున్నారు. రాజకీయ పరంగా ఎంతో అన్యాయం చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వటం లేదు. ఎన్నో పదవులు ఉన్నాయి. దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 6500 పైగా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. యాదవులకు సముచిత న్యాయం ఇవ్వట్లేదు. జనాభా తామేశ ప్రకారంగా మాకేందనమాట నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. ఒకవేళ మీరు ఇలాంటి పదవులు మీరు ఇవ్వనట్లయితే, అంతేకాకుండా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇమీడియట్ గా డిక్లేర్ చేయాలి. 5,000 కోట్లతోటి మీరు బడ్జెట్ ని మీరు రిలీజ్ చేయాలి. మీరు ఇవ్వనట్లయితే ఇప్పటి వరకు మేము 3 సార్లు ఇచ్చాం. మీరు ఇదే తతంగా మళ్ళీ మీరు అమలు చేసినట్లయితే మళ్ళీ మేము ముట్టడి చేస్తాం, ప్రాణాలైనా తెగిస్తాం. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమాలు చేపడతాం. ప్రభుత్వాన్ని రేపు స్థానిక ఎలక్షన్ లో మాకు సముచిత న్యాయం చేకూర్చినట్లయితే స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా దించే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. చూస్తే మాత్రం ఏదైతే యాదవులకు సమ ప్రాధాన్యత కల్పించాలని, కేబినెట్ లో కూడా స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. గాంధీ భవన్ కి అటు పెద్ద ఎత్తున గొర్రెలను తీసుకొచ్చి వినూత్న రీతిలో తమ నిరసనను ఏదైతే జాతీయ యాదవ పోరాట కుల సమితి ప్రకటన ఏదైతే నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు పార్టీ క్యాడర్ నుంచి కూడా పలు హామీలు రావడంతో కూడా వారు నిరసనను విరమించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.